నమస్తే తెలంగాణ మన రాష్ట్రం మన పత్రికట. మాగంటి గోపీనాథ్ గారి భార్య పాపం ఆమె ఏడుస్తాందట. నిన్న సునీతా గోపీనాథ్ కంటతడి పెట్టుకుందని వార్త రాసిరు. కాంగ్రెస్ దొంగ ఓట్ల కుట్ర. జూబిలీస్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా 20,000 దొంగ ఓట్లు మా దృష్టికి వచ్చినాయి. 400 బూతుల్లో దొంగ ఓట్లు రాయించిండ్రు. ఒక్కో వ్యక్తికి 3 ఓట్లు 3 ఓటర్ ఐడి కార్డులు 3 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయట. పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇంకా ఎన్ని నకిలీ ఓట్లు ఉన్నాయో సిఇఓ తేల్చాలి. ఇక దొంగ ఓట్లు తొలగించి ఎన్నికలు జరపాలి, లేదంటే న్యాయస్థానంలో తేల్చుకుంటాం. అయిపోయింది, కోర్టుకు పోతామంటాను. తెలియజేసిండు రామారావు. మీరు మాకు న్యాయం చేస్తేనే ఓకే, మీరు న్యాయబద్ధంగా పోతే ఓకే, మీరేమన్నా కిందికి చేస్తే మేము కోర్టుకు పోతామని పేరుస్తాను. సో ఎన్నికల సంఘం ఏమంటారంటే, మీరు న్యాయంగా మీకు గౌరవంగా ఉండాలి, మీకు మంచి పేరు రావాలంటే దయచేసి మీరు వెనక ముందు ఆలోచించుకొని న్యాయంగా ఎట్టి పరిస్థితులు ఆ ఓటు తీసేపించే ప్రోగ్రామా, లేదంటే ఆయన గారిని పక్కన జరిపించే ప్రోగ్రామా. ఫైనల్ ఓట్లయితే తీయాలి. ఒక్కరికి 3 ఓట్లు ఉంటాయా? ఇప్పుడు వానికి గుర్తు పెడతాడు. వాడు ఏం చేస్తాడు, నిమ్మపచ్చ పెట్టుకుంటే దొరుకుతాడు. ఒక వర్గం నాకు ఎరక వాడు చెప్తున్నా, నిమ్మపచ్చ పెట్టుకొని దొరుకుతాడు. తుడిపి పోయి మళ్ళీ ఇంకో ఓటేస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ నిమ్మపచ్చ అయితే మళ్ళీ దొరుకుతాడు, మళ్ళీ వేస్తాడు. ఇదే జరుగుతుంది. సో దయచేసి మరి ఎన్నికల సంఘం రచయితి మనంతో అన్ని ఆలోచించుకొని ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. దొంగ ఓట్లు ఉన్నాయని దోపే సీక్రెట్. 20,000 ఓట్లు అంటారు. అది 20,000 నుండి 40,000 నుండి మనకు సంబంధం లేదు, మనం తీసేయాలి అంతే. దొంగ ఓట్లుంటే మనం తీసేయాలి, సింపుల్ లాజిక్. ఇంకేంది, దొంగ ఓట్లపై పార్టీ నేతలతో కలిసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేటీఆర్ ఫిర్యాదు ఇచ్చారు. విచారణ జరిపిస్తామని ఎస్ఈఓ చెప్పినట్లు వెల్లడించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అయితే విచారణ చేస్తామన్నాడు ఆయన, కానీ విచారణ చేస్తలేదు. అదే టిస్టు. అడి వైరు దొంగ ఓట్లు లేవంటారు. దొంగ ఓట్లు లేనేలేవు, అంత మంచోళ్ళు ఉన్నారు, అసలు వాళ్ళు దొంగలే లేవని రాశారు. అది ఎట్లా? ఇప్పుడు మీరు పోతారు, అధికారులు పోయిన వెనకగానే మళ్ళా మైకులు పోతాయి, మీడియా ఛానల్ పోతాయి. సాటిలైట్ ఛానల్ అంటే మీరు కొనిపడేయచ్చు, కానీ సాటిలైట్ ఛానల్ వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానల్ జనాలు చూస్తారు. యూట్యూబ్ ఛానల్ ఆడ మైక్ పెడతాయి. మైక్ పెట్టగానే వాడు నిజం బయట పెట్టింది ఏమంటే ఆడ ఓట్లే లేవు, ఇళ్ళే లేవు, ఎవడాడు 40 ఓట్లు ఇచ్చేది తీసారు. నిన్న అలా ఉన్నదే 4 ఇళ్ళు 40 ఓట్లు అని చెప్తుంది. ఇట్లా ఎన్ని రోజులు మోసం చేస్తారు? సో ఎన్నికల సంఘం దొరికిపోయింది, దొంగ లెక్క బయటపడింది. ఇంకా మేము కప్పిపుచ్చాం, ఇంకా జనాన్ని పిచ్చోళ్ళ చేస్తాంటే ఉన్నాము. దొంగ ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ జూబిలీస్లో గెలవాలనుకుంటుందా? దానికి ఎన్నికల సంఘం మద్దతు ఇవ్వాలనుకుంటుందా? రేవంత్ రెడ్డి గారికి ఎన్నికల సంఘం అంటారుగా పావుగా మారిందా? ఇది డిసైడ్ చేసుకొని తేలవాలని అవసరం ఉంది. ఇక లేదు మేము ఇంత అంటే మీకు కర్ర కాసి వాత పెడతారు జనాలు. ప్రజాస్వామ్యంలో అది ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు కాబట్టి దాని పర్యవసానం ఉంటుంది. మీరు పక్క జరపనంత మాత్రాన, మీ దొంగ ఓటు ఇచ్చినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ నేను నమ్మరు. అయితే క్లియర్. ఇంకేందా, రేవంత్ అమ్మో పాలన పతనం, నేతగా విఫలం, రేవంత్ శైలు. ఎమ్మెల్యేలను కట్టడి చేయలేక చేతులెత్తేసిన ముఖ్యమంత్రి. ఇట్లా పెట్టినట మా ఆయన, ఎట్లా ఇట్లా పెట్టినట బొమ్మేసిల్లుడు. రహస్య సమావేశాలు, ఫామ్ హౌస్ మీటింగుల్లో ఎమ్మెల్యేలు. రోజుకో కొత్త వివాదం, వర్గపోరుతో రచ్చకెక్కుతున్న కాంగ్రెస్ మంత్రులు. ఉత్తము, కోమరెడ్డి, అడ్లూరి పొన్నము, నేడు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసం. ఇక రేవంత్ అసమర్థత వల్లే నిత్యం వివాదాలు. కాంగ్రెస్ చరిత్రలోనే విఫల సీఎంగా, ఏంటంట కాంగ్రెస్ చరిత్రల చేతగాని సీఎంగా అన్నకు అవార్డు లభించిందట. నేను చెప్తలేనా, ఇగో వాళ్ళు రాసిరు. అటు నేతగా ఇటు పాలకుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా ఒక సంక్షేమ పథకాన్ని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోవడం, మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు రోజుకో వివాదంలో రచ్చకెక్కుతున్న వారిని కట్టడి చేయలేకపోవడమే రేవంత్ వైఫల్యాలకు నిదర్శనమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఈ గ్యారంటీలు ఇయ్యలేకపోయిండు, పోనీ జనాల్ని నమ్మించలేకపోయిండు, మోసం చేయలేకపోతుండు, వైఫల్యం చెందిన జనం అంటుర్రు, బండ బూతులు. ఇంకా ఆ బూతుల లెక్క నేను చెప్పనే. అకారం, నకారం,
ఇంకా ఏ కారణమైనా మారుతుంది జనాలు. ముఖ్యమంత్రి అంటే భయం లేదు. ఏ ఆనందం మనకి అత్యంతరా భయ్, మనకి ఈ పథకాలని ఇయలే, ఇంత కాడికి జనాలు కోపం. మీరు ఇక రేవంత్ అన్న ఏమంటే అహ్మద్ జనం ఎట్లా మొత్తుకొని రా నాకే ఓటు వేస్తారు అనుకుంటుంది. ఎందుకంటే ఓటుకు 10,000 ఇస్తా అంటుండు. సో ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు ఓన్ తర్వాత అనుకుంటారు. నిన్న మన దాకా పాపం ఆ పొన్నం బాబాకర్ది అడ్లూరిది నడిచింది, మళ్ళీ ఇప్పుడు అడ్లూరిది వివేకు నడుస్తాను, ఇటు పోతే మా సీతక్కది కొండ సూర్యకది, ఇటు పొంగులేడి నడుస్తాను. ఒక్క పంచాయతీ లేదు, ఒక కథ లేదు, తలకాయ పక్కన వలిగిపోతుంది. మరి ఏమంతనకు మరి ఇప్పుడు ఉంచుతారా దించుతారా? పాపం మా ఉత్తమ్ కుమార్ ముఖ్యమంత్రి తహతలాడుతుండు ఐన్స్టీన్ బ్రెయిన్తో. పొంగులేటి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాం. మరి రేవంత్ అని ఏమైనా దించుతారా? పదవి గండం ఏమైనా ఉందా అనేది డౌట్ అయ్యా. మరి అది ఎంతవరకు పోదో తెలియదు. ఈ పంచాయతీలు పదవి గండం అయితే పక్కా, దాంట్లో డౌటే లేదు. ఇంకా ఇంకో సంచులు మోసేటోళ్ళు కాంగ్రెస్ అక్కర్లేరు. ఈయన పంచాయతీ మళ్ళీ ఈయన కొత్త పంచాయతీ. ఎమ్మెల్యేలలో అనిల్ రెడ్డి, రాఘవరెడ్డి వీళ్ళిద్దరు పంచాయతీ జోరు ఉంది. పాపం ఆయన మల్లేడి రంగారెడ్డి సల్లబడ్డు ప్రస్తుతానికైతే. ఏం చెప్పిండో ఏం చేసినా అని ఎమ్మెల్యేలు అటుపక్క, మంత్రులు ఇటుపక్క, ప్రజలు ఇటుపక్క, ఈ సబ్బండ వర్గాలు ఏకమైన మానను అసదిగ్బంధనం చేసి ఇంకా దించు ఒకటే తర్వాయి. ఇక రేవంతరం దించేది ఒకటే ఇప్పుడు మిగిలిపోయింది. ఇట్లా వెళ్తున్నాడు ముఖం, కోపం వచ్చింది. ఏం చేయాలరా ఎట్టరా 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 అని ఏం చేయలేకపోతుంది. లాస్ట్కి అన్నం దించడం ఒకటే లాస్ట్ ఫైనల్ గా అనిపిస్తాడు కొడతాడు. గురుకులంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, నేను ఇక్కడ చదవలేనంటూ సూసైడ్ లెటర్ రాసినట, పోరాడు చచ్చిపోయింది. రేవంత్ అన్న రాజ్యం మహబూబ్ నగర్ ముద్దు పెట్టినా అబ్బా, మహబూబ్ నగర్ జిల్లా రామరెడ్డి కూడా ఎవరు అంటానా, మన మహబూబ్ నగర్ లో ముద్దు పెట్టాం కదా, చెప్పదిరుతంగా చూసుకో మహబూబ్ నగర్ లేట, వేరే కాడ కాదు. ఆ వడ్లు వరద పాలైన రైతుల కళ్ళల్లో నీళ్లు. ఆదివారం రాత్రి సోమవారం ఉదయం వరకు భారీ వర్షాలు పడడంతో రైతుల పరిస్థితి. భారీ వర్షానికి తడిసిన ధాన్యం, కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం, పత్తాలేని కొనుగోలు కేంద్రాలు, పలు చోట్ల నీడ ఉన్న పత్తి వరి పంటలు, రైతుల ఆవేదన, పరిహారం అందించి ఆదుకొని వేడుకుంటూ అన్నదాతలు. గాడ అంత పెద్ద వరదలు వచ్చి పాప వాళ్ళ అరికోసం ఇతనే కామారెడ్డిలో 10,000 పైన వచ్చిన ఇంతవరకు ఇలే, ఇప్పుడు వీళ్ళకి ఇస్తారు రైతులకి. సో దయచేసి రైతాంగా చెప్తాను, నాయన కష్టమో నష్టమో సపోర్ట్ చేయకుండా ప్రైవేట్ వరకు అమ్ముకొని వచ్చిన 4 రూపాయలు వస్తాయి. లేదంటే మీకు కోల్డ్ స్టోరేజ్ ఇట్లా ఏమంటే మీరు స్టోర్ చేసుకొని పడుతుంటే స్టోర్ చేసుకొని, కానీ వర్షాలకు బుగ్గి పాలు చేయకూడదు. తింటే మీరన్న తింటే తింటే ప్రభుత్వాన్ని తిన్నది మధ్యలో గంగపాలు అవుతాను. దయచేసి రైతులు కొంచెం ఆలోచించాలి. నాగమైన తర్వాత ఏమొస్తుంది? 100% వరకు పిఎఫ్ విత్డ్రా చేసుకునే అవసరం ఇస్తున్నాయి. ఉద్యోగులకు ఈపీఎఫ్ లో శుభవార్త ఇప్పుడట. పాక్షిక ఉపసంహరణకు కనీస సర్వీసు 12 నెలల వరకు తగ్గించట. పిఎఫ్ కావాలంటే మీరు తీసుకోవచ్చట. బిల్డర్లు ఖబర్దార్, ఎప్పుడైనా ఎక్కడైనా కూల్చి పారేస్తాం, నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కొత్త నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టాం, పాత అనుమతులను కూడా పరిశీలిస్తాం. సీఎం కు రియల్ ఎస్టేట్ అనుభవం ఉంది, ఆక్రమణలు ఎట్లా జరుగుతాయో చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పినట్టే మీకు చేస్తున్నాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరికలు, ఇష్టం వచ్చినట్టు రేట్లు పెడితే ఎవరు కొంటారు, రేటు తగ్గించండి, అమ్మకాలు పెంచుకోండి. అబ్బా రంగనాథ్ ప్లస్ బా సూపర్ అయిపోయింది. అంటే రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తెలుసు అంటారు. రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ లో జనాలను ఎట్లా మోసం చేయడం కూడా తెలుసు అంటారు. కబ్జాలు ఎట్లా జరుగుతుందో తెలుసు. అంటే రేవంత్ రెడ్డి కబ్జాలు చేసిండా? ఈయన ఏం చెప్పాల్సుకుంటే, మరి రియల్ ఎస్టేట్ కంపెనీలు అంట మీరు సేల్స్ పెరగాలంటే మీరంట రేటు తగ్గించరా, రేటు తగ్గిస్తే మా జనాలు కూడా మంచిదే, మేము కూడా 4 ప్లాట్లు ఎక్కువ కొంటాం, 4 రూపాయలు మీకు వస్తాయి మాకు వస్తాయి, మరి ఆ పుణ్యం అంతా కట్టుకోవాలి. దాంతో పాటుగా మా సార్ ఏమనంటే, ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సమయానికైనా ఏ రకంగా అయినా మేము వచ్చేస్తాం, మీరు పర్మిషన్ తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా మేము కూలగొడతాం. కానీ ఈ మధ్యతరగతి రియల్ ఎస్టేట్ లో మాత్రం కూలగొడతాం. బడా బలిసిన బద్మాసిగా అపార్ట్మెంట్ కూలగొట్టం. అది మైహోముడు కానీ, రాజపుష్పవాడు కానీ, వాసవి వాడు కానీ, అపర్ణ వాడు కానీ వాళ్ళకి కూడా కొట్టలేరు, వాళ్ళు టచ్ కూడా చేయలేరు, దమ్ము లేదు. మా హైడ్రా రంగనాథ్ గారు మా రేవంత్ అన్నకు సెటప్ పేరు 20 లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుంది.